హైదరాబాద్ పాతబస్తీ మలక్పేట నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలను సామాజిక నాయకుడు కొత్త రఘుగౌడ్, పగిల్లా నర్సింగ్, టింకులు పరిశీలించారు. అనంతరం వరద బాధితులకు సహాయ కార్యక్రమం నిర్వహించి 500 రేషన్ కిట్లు, నిత్యావసర సరుకులు, వంట సామాన్లు, కూరగాయలు పంపిణీ చేశారు. మూసీ నది ప్రభావిత కమల్ నగర్, మూసానగర్, రసూల్పుర, శంకర్ నగర్ ప్రజలకు ఇంటింటికి కిట్లు అందజేశారు. సహాయం చేసిన రఘుగౌడ్, పగిల్లా నర్సింగ్, టింకులకు వరద బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. వరద చాలా ఎక్కువ రావడంతో ఓల్డ్ మలక్పేట, శంకర్ నగరు, మూసానగరు, కమల్ నగర్, ఇమ్లిబండిపో ఇవన్నీ ఏరియాలలో చాలా వాటర్ వచ్చి చాలామంది ప్రజలు ఇబ్బందికరంగా మారినారు. వాళ్ళ ఇల్లులు మునిగిపోయి వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, తినడానికి బియ్యము, కట్టుకోవడానికి బట్టలు లేకుండా చాలా రోడ్ల పాలై ఈరోజు వాళ్ళకు అసలు తినడానికి కూడా తిండి లేదు. ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు వాళ్ళకు ఎలాంటి సాయం కూడా ఇవ్వలేదని చెప్పి మేము కోరుకుంటున్నాము. గవర్నమెంట్ నుండి మీరు ప్రతి ఇంటికి 50,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే వాళ్ళకు వండుకోవడానికి కూడా బడి బాసన్లతో సహా కొట్టుకపోయిన అందులో ఉన్న టీవీ, బాసన్లు, కప్పుకోనికి బెడ్షీట్లు, వేసుకోవడానికి బట్టలు ఏవి కూడా లేవు. ఈరోజు మాకు సానుభూతి కలిగి మేము ఓల్డ్ మలక్పేట, శంకర్ నగర్లో ఒక కిట్ ఇవ్వడం జరిగింది. బియ్యము, కూరగాయలు, పప్పు, నూనె, చక్కెర, చాక్పత్త, సబ్బులు ఇవన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ వెంటనే వీళ్ళ మీద సానుభూతి పెట్టుకొని వీళ్ళకు ఎంబడే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి నా తరపుకెళ్ళి నేను డిమాండ్ చేస్తున్నా. పగిల్ల నర్సింగ్, ఓల్డ్ మలక్పేట, శంకర్ నగర్ నివాసిని నేను బీఆర్ఎస్ కంటెస్టెడ్ కార్పొరేటర్.